హాయ్ యర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ప్రొడ్యూసర్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ త్రిపుణి చిట్టిబాబు గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ ప్రసాద్ బెహ్రా ఒక ప్రముఖ యూట్యూబర్, వెబ్ సిరీస్లు చేస్తూ ఉంటాడు. సినిమాలు మన రీసెంట్ గా కమిటీ కుర్రాలో కూడా యాక్ట్ చేశాడు. అతని పైన ఇప్పుడు కేసు నమోదైంది. అతనికి 14 రోజుల పాటు రిమాండ్ కూడా కోర్టు విధించింది. అంటే ఒక అమ్మాయి అతనితో పాటు ఒక వెబ్ సిరీస్ లో యాక్ట్ చేస్తున్న అమ్మాయి తనని లైంగికంగా వేధించాడు, బ్యాడ్ గా కామెంట్స్ చేస్తాడని చెప్పేసి కంప్లైంట్ చేసింది. ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు, 14 రోజుల పాటు రిమాండ్ కూడా వెళ్ళాడు. మామూలుగా ఇటువంటి మనం చూస్తూ వస్తున్నాం సార్. హర్ష సాయి, ఇంకొంతమంది యూట్యూబర్స్, కొంతమంది సినిమా వాళ్ళ గురించి. మరి ఇప్పుడు ఈ ఇష్యూలో ఏం జరిగింది, మీ ఒపీనియన్ సార్ వీటిపైన? ఈ చాలా ఇప్పుడు యూట్యూబర్ అసలు బిహేవియర్ అది వాస్తవం అయితే అమ్మాయి మీద మిస్బిహేవ్ చేసి ఉంటే ఓకే, లెట్ హిమ్ ఫేస్ ది కాన్సిక్వెన్స్. అమ్మాయిలతో షూటింగ్ లో కానీ బయట కానీ లైంగికంగా వ్యాఖ్యానాలతో కానీ ఫిజికల్ గా కానీ లైంగిక వేధింపులు చేస్తే ఖచ్చితంగా అరెస్ట్ అవ్వాలి. అది మరి ఆరోపణైనా అది నిజమా అనేది తేలాలి. తేలకుండానే ఆరోపణ ఏదైనా చేయొచ్చు. నన్ను ఏ కోపం మీద అయినా కూడా తను వేషం ఇవ్వలేదని కోపంతో నన్ను వేధింపు చేశాడు అనేయచ్చు. అనగానే అరెస్ట్ చేయటం అంటే ఇది ఒక అర్ధరహితమైన విధానం అయిపోద్ది, రాంగ్ విధానం. అంటే దాన్ని ఎంక్వైరీ చేసి దాన్ని నిజాలు తెలుసుకుని అరెస్ట్ చేసి లోపల పంపిస్తూ వేరు. ఇప్పుడు అరెస్ట్ చేయటం, సెక్షన్ పెట్టేయటం, పోస్ట్ ఆ కేసు ఆ సెక్షన్ ఈ సెక్షన్ పెడితే ఇమీడియట్ గా అరెస్ట్ వారెంట్ ఇస్తారు కోర్టు. వీళ్ళు పెట్టే సెక్షన్ బట్టి అరెస్ట్ ఇచ్చేస్తారు. అది ఒక చాలా బ్యాడ్ గా ఉంది, బ్యాడ్ సిస్టమ్ గా ఉంది. అది ఆరోపణ అంటే దాన్ని ఎంక్వైరీ చేసి నిజాలు తెలుసుకుని అరెస్ట్ చేస్తే తప్పు లేదు అలాంటి. బట్ అది చేసాడా లేదా, అమ్మాయి ఆరోపణైనా ఇది నిజమా, ఏం తెలుసు, ఎలా తెలుసు, అమ్మాయి ఉంది, ఏం వాస్తవం ఉంది, దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉందని తెలియాలి కదా. వాళ్ళ రోజుల్లో అమ్మాయిలు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. వాళ్ళు ఏదైనా కోరుకుంటే అది కాదంటే ఇమీడియట్గా నన్ను లైంగికంగా వేధించాడు అని చెప్పేస్తూ అన్నట్టు అయిపోతుంది. అది చాలా దారుణంగా ఉంది. బట్ ఈ సిస్టమ్ ఎంక్వైరీ లేకుండా ఏమి యొక్క ఇది లేకుండా సడన్గా అరెస్ట్ చేసిన తర్వాత ఎంక్వైరీ అంటే, అరెస్ట్ చేసిన తర్వాత ఎంక్వైరీ చేసినాక తెలియలేదు అమ్మాయి ఆరోపణ నిజం కాదో తెలియదు అనుకో, అప్పుడు ఇద్దరు బతుకేంటి 14 రోజులు పోయినట్టే కదా జీవితంలో. అలా నా ఒకటి జీవితంలోంచి ఒకటి నా 14 రోజులు హరించే అధికారం ఎవరికి ఉంది? ఎన్ని క్వశ్చన్స్ టు బి క్వశ్చన్. చట్టంలో కూడా విచక్షణ కావాలి. కేవలం అమ్మాయి ఆరోపణ అని తీసుకెళ్లి అబ్బాయిని లోపల పెట్టేయటం అనేది ఎంతవరకు సబబో ప్రభుత్వం ఆలోచించాలి. ఓకే సార్, అంటే ఇండస్ట్రీ వైపు నుంచి అంటే వీటిని యూట్యూబ్ స్థాయి నుంచి కూడా జరుగుతున్న వీటిని అరికట్టడానికి ఏమన్నా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందా సార్? ఇప్పుడు యూట్యూబ్ ఇలాంటివి వచ్చినప్పుడు కొన్ని ఆరోపణలు నిజమైన తేలినప్పుడు ఇమీడియట్ గా మనం కంప్లైంట్ ఇస్తే అట్లా వాళ్ళు ఏం చేసినా ఏమవుతుందంటే, ఇప్పుడు యూట్యూబర్ ఒకడు తప్పు చేశాడు, వాడిని అరెస్ట్ వాడి మీద కేసు వచ్చింది, వాడు ఏం చేస్తాడు నెక్స్ట్ వేరే పేరు మీద వాడి పేరు మీద బ్యాన్ చేస్తారు, వాడు ఇంకో పేరు మీద పెడతాడు. అలా ఇంకో పేరు మీద పెట్టడానికి వీలు లేదు, చట్టం లేదు కదా. ఇప్పుడు కుమార్ అనేవాడు ఉన్నాడు ఒకడు, వాడు యూట్యూబ్ బ్యాడ్గా ఏదో చేశాడు, వాడి మీద కేసు వచ్చింది. ఆ కుమార్ వాడి బ్యానర్ని వాడి యూట్యూబ్ క్లోజ్ చేశాడు. వాడు ఇంకో పేరు మీద పెడతాడు. దాన్ని ఎట్లా అంటే, ఈ పేరు వీడు అసలు ఇంకో ఎంటర్ అవడానికి వీల్లేదు, మళ్ళీ ఎంటర్ అవడానికి వీల్లేదు అన్న చట్టం అలాంటిది ఏదో ఉండాలి. అయితే మళ్ళీ మారు పెడతాడు, ఏముంది, వాడి పెద్ద ప్రాబ్లం ఉంది. అలాంటి వాళ్ళు అలా చేసేవాళ్ళు ఇది కాదు అది అనుకుంటా వెళ్తూ ఉంటారు. అది చట్టంలో కరెక్ట్గా యూట్యూబర్ని ఇచ్చే టెంపరీగా తప్పితే పర్మనెంట్గా వాళ్ళని చేసే చట్టం లేదు. ఆ చట్టాలు రావాలి, వస్తేనే ఏమైనా చేయగలం. సార్, అంటే మామూలుగా ఇప్పుడు ఇండస్ట్రీలో వరుసగా మనం ఇటువంటి కేసులు చూస్తూ వస్తున్నాం సార్. హర్ష సాయి కానివ్వండి, లేకుంటే జానీ మాస్టర్ గారిది కానివ్వండి, ఇప్పుడు ఈ ప్రసాద్ బెహ్రా కానివ్వండి, అంతకుముందు కొంతమంది చూస్తాం. అంటే వరుస పెట్టి రావడం అనేది ఒక ఇండస్ట్రీ పైన కూడా ఒక ఒపీనియన్ ప్రజల్లో ఏర్పడిపోతుంది. అరే అలా ఎందుకు పడుతులే అమ్మా, యూట్యూబర్స్ బట్టి ఇండస్ట్రీకి ఏం పడుతుంది. కానీ యూట్యూబర్స్ అనేవాళ్ళు చాలా మంది తప్పుడు గాళ్ళు ఉన్నారు. దానివల్ల సినిమా ఫీల్డ్కి ఎఫెక్ట్, సినిమా ఫీల్డ్ మీద అన్నిటికీ సినిమా ఫీల్డ్కి అట్రిబ్యూట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఇది జరిగినా సినిమా అంటాం. వాడు యూట్యూబర్ అయితే సినిమా వాడు ఎందుకు అవుతాడు? ఏదో సినిమాలు వేషం చేస్తే సినిమా అయిపోతాడు, సినిమాకి ప్రతినిధి అవ్వడు కదా. అది ఉన్నే జానీ మాస్టర్ అయ్యారంటే ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. జానీ మాస్టర్ది ఖచ్చితంగా ఫ్రాడు. అమ్మాయి సంవత్సరం అయింది కలిసి అబద్ధాలు చెప్పింది, ఏమీ ఎంక్వైరీ చేయకుండా పోలీస్ డిపార్ట్మెంటు. అంటే అమ్మాయి 19 ఏళ్ళప్పుడే 2017లోనే
డి జోడీ యాక్ట్ చేసింది. అప్పుడంటే 18 ఏళ్ళు దాటాలి. మరి 1919లో నన్ను చేసాడు, నాకు మైనర్ అంటది. ఇయన్నీ ఎంక్వైరీ చేయాలి కదా! ఎంక్వైరీ చేయకుండా టపరా అమ్మాయి కంప్లెయింట్ ఇచ్చి తీసేశారు. ఇది ఎందుకు చేస్తున్నారు ఇట్లాగు? ఎవరేమో ఒకటి ఒక సినిమా ఫీల్డ్ మీద కక్ష పెంచుకుంటున్నారా? అసలు సినిమా ఫీల్డ్ ఇక్కడొద్దు, అందరూ వెళ్ళిపోమని తరమగొడటానికి ఇయన్నీ చేస్తున్నారని కూడా అనుమానాలు వస్తున్నాయి. అనుమానాలు ఎందుకంటే వరుసగా జరుగుతూ ఉంటే, అంటే సినిమా ఫీల్డ్ ఇక్కడ ఉండటం, హైదరాబాద్‌లో ఉండటం వీళ్ళకి ఇష్టం లేదా? వెళ్ళిపోవాలి ఇక్కడ అనుకుంటున్నారా? అందుకని వరుస పెట్టి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అది కానీ చేసేస్తున్నారు. సమంత అవ్వచ్చు, నాగార్జున ఇది అవ్వచ్చు, ఇవాళ అర్జున్ అవ్వచ్చు, మోహన్ బాబు అన్నీ అసలు ఇదేదో తతంగంలాగా సినిమా ఫీల్డ్‌కి దిష్టి తగులుతుందా? సినిమా ఫీల్డ్ ఇంత, తెలుగు సినిమా ఫీల్డ్ ఇంత హైట్‌కి వెళ్తా ఉంటే, ఉన్నతమైన స్థాయికి వెళ్తా ఉంటే, దేశంలోనే తెలుగు ఇండస్ట్రీ అనేది అంత స్థాయికి వెళ్తా ఉంటే దానికి దిష్టి తగులుతుందా అనిపిస్తుంది. దిష్టి తగిలి ఇలాంటి చిన్న చిన్న విషయాలు వస్తున్నాయి. అనవసరంగా సినిమా ఫీల్డ్ మీద ఒక బురద చల్లటంలాగా జరిగిపోతుంది. అంటే ఇప్పుడు ఈ కేసులో అమ్మాయి అంటే మేబీ వాళ్ళు కూడా ఫేస్ చేస్తుండొచ్చు ఇటువంటి ప్రాబ్లమ్స్ అమ్మాయిలు. అందుకే కంప్లీట్ చేస్తున్నారు అనుకోవచ్చు కదా సార్. అంటే మొదట ఈ అమ్మాయికి ఇటువంటి ఫేస్ జరిగినప్పుడు వార్నింగ్ ఇచ్చింది. అతను కూడా సారీ చెప్పాను, ఇంకోసారి చెయ్యను అని చెప్పేసి చెప్పాడు. మళ్ళీ ఇంకో వెబ్ సిరీస్‌లో కలిసి యాక్ట్ చేసేటప్పుడు మళ్ళీ సేమ్ బిహేవియర్ చేసేసరికి సరే ఊరుకోకుండా కంప్లీట్ చేసింది. మేబీ బయటకు రావడం కూడా కరెక్ట్ అమ్మాయిలు ఈ విధంగా ఇప్పుడు అమ్మాయి చెప్పింది కరెక్ట్ అయితే తప్పు లేదమ్మా. అనేది అమ్మాయి చేసింది, అమ్మాయి చెప్పింది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా. ఇప్పుడు లైంగిక వేధింపు అనేదానికి అర్థం ఏంటి? లైంగిక వేధింపు ఏంటి? నిన్ను రమను పిలిచాడా, ఏమన్నాడు, చేయి పట్టుకున్నాడా, ఏం పట్టుకున్నాడు, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. లైంగిక వేధింపు అని ఒక పదంతో అరెస్ట్ చేసేయటం, మాటల్లో మామూలు మాట్లాడుతూ ఉంటే కూడా ఒక మాట అనొచ్చు. నువ్వంటే నాకు ఇష్టం, మనం కలిస్తే బాగుంటుందని అనొచ్చు. అది ఇష్టం ఉంటే ఎస్ లేకపోతే నో అనాలి. దాన్ని వదిలేసి ఇది లైంగిక వేధింపు అని అంటే, ఇప్పుడు మాటల్లో అనేక సందర్భాల్లో అనేక ఒక ఆడమొగ్గ కలిసినప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆకర్షణ ఉన్నప్పుడు ఒక మాట రావచ్చు. అది ఏదైనా బలవంతంగా చేయి పట్టుకుని లాక్కుంటాము, ఇంకోటి ఏదో చేస్తే చెప్పాలి తప్పితే ఒక మాట కోసము చేయి పట్టుకున్నాడు, షూటింగ్లో చేయి పట్టుకున్నాడు, యాక్ట్ చేసేటప్పుడు బాగా గట్టిగా కౌగిలించుకున్నాడు షూటింగ్లో షార్ట్ కోసం అని, షార్ట్లో మామూలుగా కావాలని కౌగిలించుకున్నాడు, ఇవన్నీ చెప్తా ఉంటే అది రీజన్. అది అందుకనే ఎంక్వైరీ చేయాలంటున్నాను. ఒక అమ్మాయి కంప్లైంట్ ఇస్తే అమ్మాయి కంప్లైంట్ ఇస్తే అమ్మాయిలు కూడా మిస్యూజ్ చేస్తున్నారు, ఈ చట్టాన్ని మిస్యూజ్ చేస్తున్నారు, అది కూడా దృష్టిలో పెట్టుకోవాలంటున్నాను. మిస్యూజ్ చేస్తున్నారు, అది కూడా దృష్టిలో పెట్టుకుని నిజాలు చేస్తారు. నిజం అయితే లోపల పెట్టండి, తప్పలేదు. కానీ నిజమో కాదో తెలియకుండా టప్పుడు కంప్లైంట్ ఇవ్వగానే టక్కన లోపల వేసేసి ఆ తర్వాత నిజం కాదో తేలితే, ఇప్పుడు జానీ మాస్టర్ ఉన్నారు, ఇవన్నీ నిజం కావాలని రేపు తేలుతాయి. తేలినప్పుడు ఆయన అవార్డు వెనక్కి వెళ్ళిపోయింది, సస్పెన్షన్లో ఉంది అవార్డు, ఆయన జీవితం రిమార్క్లో పడింది. ఇవన్నీ ఎవరు తిరిగి ఇస్తారు? ఎవరు తిరిగి ఇవ్వలేరు కదా. పోయిన రోజుల్ని, పోయిన కాలాన్ని, వచ్చిన నిందని ఎవరు పోనివ్వరు. సో అందుకని చెప్తుంది అది. మన తెలిసిన విషయాలు అరెస్ట్ చేసినా తెలిసిన విషయాలు ఒక్కొక్కటి చూస్తూ ఉంటే ఆయన సైడ్ 100% న్యాయం ఉంది. రేపు చట్టంలో తేలుతుంది ఆయన్ని కోర్టులో. బట్ కోర్టులో తేలేటప్పటికి అయిపోయింది కదా. ఆయన ప్రెసిడెంట్షిప్, డైనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాడు, అది తీసేశారు. ఎవరో వెనకాల ఉండి ఒక పగ సాధిస్తున్నట్టు తప్పితే మూడు కనపట్లేదు. అందుకని ఇవన్నీ ఉన్నాయి. చట్టం చాలా జాగ్రత్తగా, తొందరపడకుండా ఒక అమ్మాయి ఇదివరకు రోజులు వేరు, ఇవాళ రోజులు అమ్మాయిలు కూడా బాగా ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారు. అమ్మాయిలు కూడా చాలా మిస్యూజ్ చేస్తున్నారు చట్టాన్ని. అమ్మాయిలు కూడా అబ్బాయిల్ని ట్రాప్ చేస్తున్నారు. ఇప్పుడు అబ్బాయి ట్రాప్ చేస్తే, అమ్మాయి నన్ను ట్రాప్ చేసిందని అబ్బాయి కేసు పెడితే తీసుకుంటారా? లేదు, ఎక్కడ లేదు, ఏ సెక్షన్ లేదు. అమ్మాయి మాత్రం పెట్టడానికి సెక్షన్ ఉంది. అమ్మాయి ట్రాప్ చేస్తుంది, నన్ను అడుగుతుంది, అది ఇవ్వమంటుంది, లేకపోతే రమ్మంటుంది, చాలా ఉన్నాయి. అలాంటివి కూడా ఉన్నాయి కదా. అలాంటివి అబ్బాయి ఎవరికి చెప్పుకుంటాడు? చట్టంలో సమానం ఉండాలి కదా, సమనీతి లేదు. అందుకని చెప్తాను, ఇది కొంచెం మన చట్టంలో కూడా రావాలి కొన్ని మార్పు.